సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పూల తోరణాలు, అరటి కొమ్మలతో సుందరంగా అలంకరించిన ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి తెల్లవారుజామునే మంగళ హారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. మంజు థియేటర్ నుండి వస్తున్నటువంటి లైన్లో చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని త్వరగా దర్శనం చేయించి పంపించగలరు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పూల తోరణాలు, అరటి కొమ్మలతో సుందరంగా అలంకరించిన ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి తెల్లవారుజామునే మంగళ హారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. భక్తులు తమ బోనాలు సమర్పించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి. అటు ప్రభుత్వం తరపున పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా వచ్చి అక్కడ తొలి బోనం కూడా సమర్పించడం జరిగింది. మరోవైపు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి వీళ్ళు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు సతీ సమేతంగా తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా అందుతున్నాయి. బోనాల సందర్భంగా భక్తులకు తగ్గట్టు అధికారులు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసు వారు కూడా బందోబస్తు గట్టిగానే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు చాలా మంది కూడా తమ బోనాలు తీసుకుని తరలి వస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సీఎం కూడా మరి కాసేపట్లో అమ్మవారికి బోనం సమర్పించేందుకు రాబోతున్నట్టు సమాచారం అందుతుంది. దీంతో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలంతా కూడా పోలీసు బందోబస్తుతో ఉన్నాయి. మరోవైపు భక్తులు కూడా తమ మొక్కులు చెల్లించుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. క్యూ లైన్లలో డాగ్ స్క్వాడ్ అలాగే పోలీసు వారు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. చాలా మంది కూడా తమ బోనాలు సమర్పించేందుకు వస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు కూడా చాలా మంది తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సౌమ్య సిద్ధంగా ఉన్నారు. సౌమ్య, చెప్పండి, అక్కడ చూసినట్లయితే భక్తులు చాలా మంది కూడా తరలి వస్తున్నారు. అటు ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా కూడా రావడం జరిగింది. చాలా మంది తరలి వస్తున్నారు, ప్రముఖులు కావచ్చు, భక్తులు కావచ్చు. దానికి సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితి, తాజా పరిణామం ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్రసూన, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఈ అమ్మవారి టెంపుల్కి అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనం సమర్పించడానికి కొన్ని వేల మంది భక్తులు హాజరయ్యారు. దర్శించుకోవటం, వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ప్రముఖ రాజకీయవేత్తలు కూడా వస్తూ ఉన్నారు. సింగర్ మంగ్లీ కూడా రావడం జరిగింది, బోనం సమర్పించుకున్నారు. ఆ తర్వాత అలాగే రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రావటం, ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి మేము ఇక్కడే బోనం సమర్పిస్తూ వస్తున్నాం. ప్రజల తరపున బోనాన్ని సమర్పించి నైవేద్యంగా పెట్టి ఇప్పుడే బయలుదేరుతున్నామని చెప్పారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది. సతీ సమేతంగా దంపతులతో ఇంటి నుంచి ప్రజల తరపున బోనాన్ని సమర్పించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ తరపున కూడా అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా
రావడం జరిగింది బోనం సమర్పించడానికి. అండ్ అలాగే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా 11 o'clock హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందనే చెప్పొచ్చు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మందిరం ఎంత శోభాయమానంగా కనిపిస్తోందో. ఒక్కసారిగా మొత్తం సికింద్రాబాద్ ఏరియా సరౌండింగ్స్ అంతా కూడా రహదారులన్నీ కూడా మొత్తం అలంకరణతో రోడ్లన్నీ కూడా మారుమోగిపోతున్నటువంటి సందర్భం మీద కనిపిస్తోంది. ఒకసారిగా మనం చూస్తే కనుక పోతురాజుల విన్యాసాలు కావచ్చు, ఇటు నృత్యాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి బోనం సమర్పించుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ లక్షలాది మంది భక్తులు ఇప్పటివరకు తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి భక్తుల సంఖ్య చూసుకుంటే కొన్ని వేల సంఖ్య దాటిందని చెప్పొచ్చు. ఇంకా సాయంత్రం వరకు కూడా అధికంగా పెరిగే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. సో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే సంఘటన ఉంది కాబట్టి సో ప్రజెంట్ అయితే చాలా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటైతే కొనసాగుతుంది. కొన్ని వందల మంది పోలీసులు కూడా రావడం జరిగింది. మనం రైట్ నౌ చూస్తూ ఉంటే కనుక పోతురాజుల విన్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకు అక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇప్పుడే బోనాన్ని తీసుకొని పోతురాజులు నృత్యాలు చేస్తూ ఉన్నారు, విన్యాసాలు సమర్పిస్తూ. సో పోతురాజుల విన్యాసాలు అయితే కనిపిస్తున్నాయి. బోనాన్ని తీసుకురావడం జరుగుతోంది. రైట్ ప్రసూన. సో ప్రజెంట్ అయితే సౌమ్య, ఇప్పుడు మరి కాసేపట్లో అక్కడికి సీఎం కూడా రాబోతున్నారు. మరోవైపు భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మరి ఎలా ఉంది ఆలయ ప్రాంగణం? అధికారులు వీఐపీస్ కు అటు సాధారణ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సాధారణ భక్తులకైతే కంటిన్యూస్గా కొన్ని రకరకాలుగా క్యూ లైన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాలుగా వెళ్ళటానికి మార్గాలు ఏర్పాటు చేశారు. ఇరువైపులా టెంపుల్కి ఇరువైపులా 4 రకాలుగా 4 మూలల నుంచి వెళ్ళే దారిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంతవరకు జరుగుతున్నటువంటి బోనం సమర్పణలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి అంతరాయం ఏర్పడకుండా, ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా అనేక రకాలైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు రాజకీయవేత్తలకు చూసుకుంటే కనుక మనకి సాధారణ భక్తులు వెళ్లే మార్గం కన్నా ముందు మధ్యలో రాజకీయ ప్రముఖులు వెళ్లి దర్శించుకునే సులభతరంగా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారంలో ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు. చక్కగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు, పలు స్టేట్స్లో నుంచి కూడా సికింద్రాబాద్ అమ్మవారిని దర్శించుకోవడానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఒక నమ్మకంగా కొరుస్తూ రావటం, ఇక్కడికి దర్శించుకోవడం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ మనం చూడొచ్చు చక్కగా కుండలో అమ్మవారిని ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు కుండలో అన్నంని పాలు అన్నం కలిపి అలాగే పొంగలి బియ్యం కలిపి ఇదంతా కూడా నెత్తి మీద తల మీద మంచిగా బోనం ఎత్తుకొని పైన ఒక దీపం పెట్టుకొని అలంకరణగా వేపాకుని పెట్టుకోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే చాలామంది ఇక్కడికి భక్తులైతే ఇచ్చేశారు. సో ప్రజెంట్ అయితే మనం కొందరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇప్పటివరకు అయితే మనం చూడొచ్చు ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రముఖులు రావటం, చక్కగా బోనాన్ని సమర్పించడం, కొంతమంది ప్రముఖులు రావటం, బోనాన్ని సమర్పించిన వాళ్ళ దగ్గర ఉజ్జయిని వేద మంత్రాల నడుమ, వేద పండితుల నడుమ మంత్రోచ్చరణ సాగుతోంది. ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అయితే పూజలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది మహిళలు రైట్ థ్యాంక్ యూ సౌమ్య. గర్భగుడిలో ఉన్న సైన్స్ సేవకులకు మనవే, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని త్వరగా దర్శనం చేయించి పంపించగలరు.